దేవుడు నడిపించే విధానాన్ని బట్టి ఈరోజు అంశాన్ని మనం చూస్తున్నాం. జీవితంలో దేవుడు కార్యాలు చేయాలని, మన జీవితంలో ఉద్దేశాల చేత నడిపించే దేవుడు ఉన్నాడని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణమైన బలమును అనుగ్రహించే దేవుడని, పరిపూర్ణమైన దేవుని శక్తి చేత నడిపించే దేవుడని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. జీవితంలో కార్యాలు చేయుటకు, పరిపూర్ణమైన దేవుని బలమును పొందుకొనుటకు ఏ విధముగా జీవించే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, నా జీవితంలో కార్యములు చేయాలని, పరిపూర్ణమైన దేవుని కృపచేత నడిపించబడే బిడ్డలుగా ఉండాలని, జీవిత కాలమంతా శోధన కలుగుతున్నప్పుడు ఏ విధముగా దేవుని కృప పొందుకొని నడిచే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణమైన దేవుని బలము చేత, పరిపూర్ణమైన దేవుని కరుణ చేత ఏ విధముగా జీవించే బిడ్డలుగా ఉన్నామని, పరిపూర్ణమైన దేవుని కృప చేత నడిపించబడే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, దేవుని అంగీకారం ఏ విధముగా పొందుకొని నడుస్తామని, దేవుని కృప ఏ విధముగా పొందుకొని నడిచే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే సమాధానం అన్న అంశంగా ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. జీవితంలో సమాధానం పొందుకొనుటకు, పరిపూర్ణమైన దేవుని అనుగ్రహం చేత ఏ విధముగా నడిపించబడి బిడ్డలుగా ఉండుటకు, జీవిత కాలమంతా దేవునితో పరిపూర్ణముగా నడిపించబడుటకు ఈరోజు సమాధానం అన్న అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు ఏ విధముగా మార్చబడిన, జీవితంలో పరిస్థితి కోల్పోటకు కారణముగా ఎంచబడిన, జీవిత కాలమంతా ఏ విధముగా నడిపించబడి దేవుని అనుగ్రహం కొరకు జీవించే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిపూర్ణమైన అనుగ్రహం ఏ విధముగా పొందుకుంటామని, పరిపూర్ణమైన దేవుని శక్తిగా నేను మార్చబడి జీవితంలో దేవుని కార్యాలు పొందుకొని నడిచే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు ఏ విధముగా మార్చబడిన, నా జీవితంలో సమాధానం అనే అంశముగా కోల్పోయే పరిస్థితి ఏ విధముగా ఉన్నదో, నా జీవితంలో సమాధానం లేని జీవితముగా మార్చబడి, నెమ్మది లేని జీవితముగా నేను మార్చబడుటకు ఏ విధమైన కార్యాలు నా జీవితంలో నెరవేర్చే దేవుడు ఉన్నాడని, పరిపూర్ణమైన బలమును అనుగ్రహం చేత పొందుకొని నడిపించబడుతామని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవిత కాలమంతా దేవుని కొరకు పరిపూర్ణమైన బలమును ఏ విధముగా పొందుకొని నడిచే బిడ్డలుగా ఉండుటకు ఈరోజు సమాధానం అనే అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో శోధన కలిగే సమయముగా, ఆటంకం వచ్చే సమయములు ఎన్నో కలుగుచున్నప్పుడు, ఎందరో శోధకులు శత్రువుగా మారిచే సమయముగా మార్చబడినప్పుడు, నా జీవితమంతా శూన్యమని నేను భావించే సమయముగా ఉన్నప్పుడు, నేను ఏ విధముగా సమాధానం కోల్పోయి పరిస్థితులన్నీ విరోధముగా మారుతున్నాయని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు ఏ విధముగా మార్చబడినా నా జీవితం దేవుని కొరకు జీవించే బిడ్డలమని, పరిపూర్ణమైన దేవుని కొరకే జీవించాలని, నాలో నేను దేవుని కోసం పరిపూర్ణమైన జీవితముగా మార్చబడుటకు ఈరోజు సమాధానం అనే అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిస్థితులు ఏ విధముగా ఎదురుగా నిలబడిన దేవుడే నన్ను నడిపిస్తాడని, లేక నా జీవితం కుటుంబమే నాకు ఆటంకంగా మార్చబడుటకు
నాలో నేను జీవించిన దేవునికి విరోధమైన జీవితమని, లేక పరిస్థితులే నన్ను ఆటంకంగా మార్చబడి ఎందుకో నా జీవితం శోధన కలుగుతుందని, ఆటంకములే నాకు ఎదురుగా ఉన్నాయని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు ఏ విధముగా మార్చబడినా దేవుడు నన్ను సమాధానపరుస్తాడని, ఆటంకములు ఏ విధముగా మార్చబడినా దేవుని కొరకు నేను జీవిస్తామని, నా జీవితంలో దేవుడే నన్ను పరిపూర్ణమైన బలముగా మార్చి పరిపూర్ణమైన దేవుని శక్తిగా నేను మార్చబడుటకు దేవుడే నన్ను నడిపించే దేవుడున్నాడని, పరిపూర్ణమైన సమాధానం పొందుకొనుటకు దేవుని కరుణ చేత నడిపించబడతామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, తండ్రి దేవా ఆరాధించేదం, యేసయ్యా నిన్నే గణపరిచేదం, పావనాత్మ ప్రభు నిన్నే ప్రేమించి కొనియాడేదం, ఆరాధించేదం, గణపరిచేదం, నిన్నే ప్రేమించి కొనియాడేదం, ఆరాధించేదం, గణపరిచేదం, నిన్నే ప్రేమించి కొనియాడేదం. తండ్రి దేవా ఆరాధించేదం, యేసయ్యా నిన్నే గణపరిచేదం, పావనాత్మ ప్రభు నిన్నే ప్రేమించి కొనియాడేదం, ఆరాధించేదం, గణపరిచేదం, నిన్నే ప్రేమించి కొనియాడేదం. సహోదరి సహోదరులారా, జీవితంలో దేవుని కొరకు ఏ విధముగా జీవించే బిడ్డలమని, ఏ విధముగా దేవుని కొరకు నేను జీవించి పరిపూర్ణమైన అనుగ్రహం పొందుకునే బిడ్డలుగా మార్చబడుతామని, జీవితంలో దేవుడే నాకు ఆధారముగా నిలువబడి పరిపూర్ణమైన దేవుని అనుగ్రహం సమాధానముగా నా జీవితంలో ఏ విధముగా పొందుకొని పరిపూర్ణమైన దేవుని శక్తిగా నేను మార్చబడి జీవిత కాలమంతా ఏ విధముగా నడిచే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిస్థితులు ఏ విధముగా మార్చబడినా జీవిత కాలమంతా దేవుడే నన్ను నడిపించే దేవుడని, పరిపూర్ణమైన అనుగ్రహం చేత ఏ విధముగా జీవించి దేవుని కృప పొందుకుంటామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిస్థితులు ఏ విధముగా తారుమారుగా అనిపించినా, నా జీవితంలో శత్రు శోధనలు ఒకవైపు నన్ను నడిపించే విధముగా ఉన్నా, నేను దేవుని కోసం ఏ విధముగా నిలబడి దేవుణ్ణి నేను పరిపూర్ణముగా ఎదుర్కొనే బలము చేత నడిపిస్తే కృప ఏ విధముగా పొందుకోవాలని, నా జీవితంలో అవమానం నాకు ఆటంకం లేక శోధనే నన్ను శత్రువు ఏ విధముగా బాధించే బిడ్డలుగా మార్చే శత్రువు ఉన్నారని, జీవితంలో పరిపూర్ణమైన జ్ఞానము లేని జీవితముగా మార్చబడి ఏ విధముగా జీవితం నాకు శూన్యం, నా దృష్టి అంతా శూన్యముగా మార్చబడి నేను వ్యతిరేకంగా మార్చబడి ఉన్నామని, లేక నా జీవితంలో ఎన్నో ఆటంకములు ఆలోచనలు నాకు కలిగే సమయముగా నా జీవితమంతా శూన్యమని, లేక జీవిత కాలమంతా వ్యర్థమైన జీవితమని ఎన్నో సమస్యల చేత జీవించే బిడ్డలుగా ఉండే ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం.
సహోదరి సహోదరులారా, పరిస్థితులు ఏ విధముగా మార్చుకొనుటకు, నా జీవితం ఏ విధముగా మార్చబడి పరిస్థితి ఏ విధముగా నేను దేవుని చెంతకు నడిపించుకొని ఏ విధముగా నడిపింపబడే బిడ్డలుగా నా జీవితంలో నేను ఉండుటకు కారణమని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు ఏ విధముగా మార్చబడినా నా స్థితి సమాధానం కోల్పోయే స్థితిగా నా జీవితం వచ్చినందుకు, సమాధానం లేని జీవితంలో నెమ్మదిని కోల్పోయే పరిస్థితిగా నేను ఎంచబడిన, లోకంలో శోధనకు గురిగా నేను మార్చబడి, లేక శత్రువుకు నేను ఆటంకంగా మార్చబడి సమాధానాన్ని కోల్పోయే పరిస్థితి నా జీవితంలో ఏ విధముగా ఉన్నదో ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పుత్రునిగా ఎన్నుకొంటివి, మరు జన్మ ఒసగితివి. పుత్రికగా ఎన్నుకొంటివి, మరు జన్మ ఒసగితివి. రారాజులం మేమేగా, యాజకులం మేమేగా. రారాజులం మేమేగా, యాజకులం మేమేగా. పుత్రునిగా ఎన్నుకొంటివి, మరు జన్మ ఒసగితివి. పుత్రికగా ఎన్నుకొంటివి, మరు జన్మ ఒసగితివి. రారాజులం మేమేగా, యాజకులం మేమేగా. సహోదరి సహోదరులారా, జీవితంలో దేవుని కొరకు ఏ విధముగా నిలబడి దేవునిలో ఉండే భాగ్యముగా నేను మార్చబడి నా జీవిత కాలమంతా దేవుని కొరకు నేను నిలవాలని, దేవుని కోసం ఏ విధముగా తప్పించి పరిపూర్ణమైన దేవుని అనుగ్రహం చేత నడిపించేబడి బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవిత కాలమంతా దేవునిలో ఉండి పరిపూర్ణమైన దేవుని శక్తిగా ఈరోజు సమాధానం అన్న అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే నా పరిస్థితి ఏ విధముగా ఆటంకంగా ఉన్నదో లేదో అని, దేవునికి నేను విరోధమా కాదా అని నాలో నేను ఏ విధముగా భావించే స్థితిని బట్టి, నా జీవితం దేవునికి సక్రమముగా ఉన్నదా లేదా అని ఎన్నో తలంపుల చేత జీవించే విధానముగా, ఎన్నో ఆలోచనలు కలిగించే మానవ జీవితముగా ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు ఏ విధముగా మార్చబడినా దేవుని కొరకు ఏ విధముగా నేను నిలబడే బిడ్డలమని, దేవుని కొరకు ఏ విధముగా పరిపూర్ణమైన సమాధానం ఏ విధముగా పొందుకుని బిడ్డలుగా ఉన్నామని, నా జీవితం దేవునికి అంకితమని పలికిన విధమును, లేక నా జీవితం దేవుని కొరకే అని ఎన్నో మార్లు మాట్లాడిన విధమును ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు ఏ విధముగా మార్చబడుటకు, నా జీవితం శూన్యమయ్యిందో లేదో అని, లేక నా జీవితం పాపకరముగా ఉన్నదో, లేక నా జీవితం దేవుని కోసం మంచి జీవితముగా ఉన్నదో అని ఎన్నో తలంపుల చేత జీవించి ఆలోచనలు కలిగే విధానముగా ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు ఏ విధముగా మార్చబడుటకు, నా జీవిత కాలమంతా దేవుని కొరకని, నన్ను నేను ఏ విధముగా దేవుని కొరకు
జీవించే బిడ్డలుగా ఉంటామని ఈరోజు సమాధానం అన్న అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, సకల సృష్టికర్తవు సర్వశక్తిమంతుడవు, మహిమకు పాత్రుడా, ఆరని ప్రకాశమా, సకల సృష్టికర్తవు సర్వశక్తిమంతుడవు, మహిమకు పాత్రుడా, ఆరని ప్రకాశమా. ఆరాధించేదం ఘనపరిచేదం, నిన్నే ప్రేమించి కొనియాడేదం. ఆరాధించేదం ఘనపరిచేదం, నిన్నే ప్రేమించి కొనియాడేదం. సహోదరి సహోదరులారా, జీవితంలో ఏ విధముగా దేవుని కొరకు నేను జీవించి పరిపూర్ణమైన బలము చేత నేను నడిపించబడుటకు దేవుని కరుణ ఏ విధముగా పొందుకొని నడుస్తామని, నా జీవిత కాలమంతా సమాధానం లేని జీవితం ఏ విధముగా నేను పొందుకొనుటకు, లేక నా జీవితంలో సమాధానముగా ఉంచబడిన నా జీవితమును ఎందరో మనుషులు నా జీవితం సమాధానం లేని జీవితముగా మార్చుటకు, లేక నా పరిస్థితి ఏ విధముగా సమాధానం నాకు ఆటంకముగా ఉన్నదని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో సమాధానం ఒకవైపు అని, నా జీవితంలో సంతోషం కోరుకొనుటకు ఎన్నో ఆలోచనలు నా జీవితంలో కలిగే సమయముగా, సమాధానం నా జీవితంలో ఉండాలని ఒకవైపు నేను ఆలోచనగా భావించే సమయం, సమాధానం పొందుకొనుటకు నేను ఉన్నప్పుడు, ఒకవైపు నా జీవితంలో ఏ విధముగా లోకమనే జీవితాన్ని నేను పొందుకొని పరిపూర్ణమైన దేవునికి విరోధముగా ఒకవైపు నేను నడిచే బిడ్డలుగా ఉండుటకు, ఒకవైపు సమాధానమని నేను పలుకుచున్నప్పుడు ఏ విధముగా దేవునికి నేను సమాధానముగా జీవిస్తామని, ఏ విధముగా దేవుని కొరకు జీవించే బిడ్డలుగా ఒకవైపు సమాధానమని నాలో నేను దేవునికి వ్యతిరేకముగా లోకం అనే జీవితమును లేక పాపం అనే జీవితం చేత నేను బంధించబడి ఇష్టానుసారమైన జీవితంలో జీవించే వ్యక్తులుగా మారుచున్నప్పుడు దేవుడు అనుగ్రహించే సమాధానం ఏ విధముగా నేను పొందలేని జీవితముగా మార్చబడుతుందని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిస్థితి ఏ విధముగా మార్చబడిన, నా జీవితంలో దేవుని కొరకు ఏ విధముగా నేను దేవునిలో ఉండే బిడ్డలుగా మార్చబడి పరిపూర్ణమైన దేవుని అనుగ్రహమే నడిపించే బిడ్డలుగా ఉండుటకు నన్ను నేను ఏ విధముగా పాపమనే జీవితం, సమాధానం లేని జీవితం ఒకవైపు ఉంచబడిన నాలో నేను సమాధానం కోల్పోటకు నేను ఏ విధముగా వ్యతిరేకముగా దేవునికి అనే జీవితముగా మార్చుకొని జీవించే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిస్థితులు ఏ విధముగా మార్చబడిన దేవునికి విరోధం అనే జీవితం, నా జీవితం ఏ విధముగా భావించబడుతుందో, దేవునికి నేను వ్యతిరేకమని భావించబడిన జీవితముగా నాలో నేను సమాధానం పొందలేని జీవితముగా మార్చబడుతుందని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో సమాధానం పొందుకొనుటకు ఏ విధముగా నా జీవితం
కాలమంతా జీవించే వ్యక్తులముగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు ఏ విధముగా మార్చబడినా దేవుని కొరకు జీవిస్తామని, పరిస్థితులు ఏ విధముగా మార్చబడినా దేవునిలో ఉండే బిడ్డలుగా ఉంటామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవుని కొరకు జీవించే బిడ్డలుగా ఉంటామని, సమాధానం ఏ విధముగా మనలో ఉండుటకు కారణం ఏ విధముగా ఉందని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. స్తుతుల వస్త్రం ధరించి దుఃఖమంతా మరచి స్తుతించి ఆరాధించేదం, మహోన్నతుని మహిమ పరిచేదం. స్తుతుల వస్త్రం ధరించి దుఃఖమంతా మరచి స్తుతించి ఆరాధించేదం, మహోన్నతుని మహిమ పరిచేదం. ఈ దినము ప్రభుని శుభదినము, మనం ప్రభువులో సంతోషించేదం. కన్నీటి కథలు ఇక ఉండవు, మనం ఆడి పాడి కొనియాడేదం. స్తుతింతుం స్తుతింతుం ఆనందించేదం, బాధలన్నీ మరచి సాగిపోదాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవునిలో సమాధానం అనే అంశం ఏ విధముగా నాలో ఉండుటకు, పరిపూర్ణమైన జీవితం దేవుని కొరకు నేను జీవించే బిడ్డలుగా సమాధానముగా ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఏ విధముగా గలతీలకు రాసిన లేఖలో 4వ అధ్యాయంలో ఏ విధముగా 3వ వచనంలో మన జీవితంను దేవుడు ఏ విధముగా ఉండుటకు పిలిచి ఉన్నాడని, నా జీవితంలో దేవుడు పిలుపు నా జీవితం ఏ విధముగా ఉండుటకు కారణమని, నా జీవితంలో దేవుడి సమాధానం పొందలేని జీవితం దేవుని పిలుపు నాకు ఏ విధముగా ఉందని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, దేవుడు నన్ను పిలిచినప్పుడు దేవుని ఆలోచన ఎన్నో రకములుగా ఉన్నదని, దేవుని పిలుపులో ఏ రకమైన ఆలోచనగా దేవుని అనుగ్రహం పొందుకునే బిడ్డలుగా ఉంటామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుని పిలుపుగా నేను మార్చబడి, ఈ లోకంలో దేవుడు ఏ విధముగా నన్ను పిలుపును పిలిచి ఉన్నాడని, దేవుని కొరకు ఏ విధముగా బ్రతికి బిడ్డలుగా ఉండుటకు నన్ను పిలిచి ఉన్నాడని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే గలతీలకు 4వ అధ్యాయం 3వ వచనంలో, అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూల పాఠములకు లోబడి దాసులమై ఉంటిమని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవుడు మన కొరకు ఏ విధముగా బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన కార్యములకు, లోక సంబంధమైన జీవితముగా ఏ విధముగా మార్చబడి లోకానుసారముగా నేను జీవించి ఉన్నామని, నా పాపం బాలురుగా ఉన్నప్పుడు దేవునికి వ్యతిరేకంగా మార్చబడినప్పుడు, నేను పుట్టిన దినము నుండి ఈ దినం వరకు దేవుని కోసం నేను వ్యతిరేకముగా మార్చబడి దేవుడు అనుగ్రహించే సమాధానం పొందలేని జీవితముగా, దేవుడు అనుగ్రహించే సమాధానం పొందలేని జీవితముగా నేను మార్చబడి, దేవుడు పిలిచిన పిలుపుకు నేను ఏ విధముగా బాలురుగా ఉన్న సమయం నుండి నా జీవితంలో ఈ దినం వరకు దేవునికి వ్యతిరేకంగా జీవించబడి, దేవునిలో నేను విరోధిగా మార్చబడి
పాపమునకు నేను దాసులముగా ఉన్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో సమాధానం పొందలేమని, నా జీవితం ఎందుకు నేను సమాధానముగా మార్చబడలేదని, ఎటువైపు చూసినా సమాధానం లేని జీవితముగా నా కుటుంబం ఉండుటకు కారణమని, ఎటు వెళ్ళిన నా జీవితంలో సమాధానం లేని జీవితమే నేను చూస్తున్నానని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే నా జీవితంలో గలతీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 3వ వచనంలో ఏ విధముగా నేను పుట్టిన దినం మొదలుకొని నా జీవితంలో సమాధానం లేని జీవితం పొందలేని జీవితముగా, నా జీవిత కాలమంతా పాపం అనే జీవితం పుట్టిన దినం మొదలుకొని ఏ విధముగా పాపమునకు నేను దాసులుగా మార్చబడి నా జీవితంలో ఈ దినం వరకు పాపమే నేను దాసుడుగా మారిపోయి ఆ పాపమే నన్ను ఏ విధముగా బంధించి ఉండి ఈరోజు పాపం అనే జీవితముగా కొనసాగించే బిడ్డలుగా ఉండుటకు కారణమని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు ఏ విధముగా మార్చబడినా, నా జీవితంలో దేవుడు నన్ను పిలిచిన పిలుపు ఏ విధమైన కారణం నాకు ఉన్నదో ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుడు పిలిచినప్పుడు ఈ దినం వరకు సమాధానం లేని జీవితం నన్ను నేను మార్చుకొని ఉన్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. ప్రభులో సదా ఆనందించుట అది ఏగా మనకు బలం, మేలులెన్నో చేసిన దేవుని స్తుతించి కీర్తించి ఘన పరిచేదం. ప్రభులో సదా ఆనందించుట అది ఏగా మనకు బలం, మేలులెన్నో చేసిన దేవుని స్తుతించి కీర్తించి ఘన పరిచేదం. స్తుతుల వస్త్రం ధరించి దుఃఖమంతా మరచి స్తుతించి ఆరాధించేదం, మహోన్నతుని మహిమ పరిచేదం. సహోదరి సహోదరులారా, అందుకే సమాధానం జీవితముగా నా జీవితం మొదలుకొని ఏ విధముగా పాపమునకు నేను దాసుడుగా మార్చబడి పాపపు క్రియల చేత నా జీవితం పుట్టిన మొదలుకొని ఈ దినం వరకు పాపమే నన్ను వెంటాడుతూ నా జీవితంలో పాపంలోనే నేను జీవించి పాపంలోనే ఏ విధముగా కట్టబడి జీవించబడిన బిడ్డలుగా, పాపమే నాకు ఆధారముగా మార్చబడి నా జీవితం పాపము చేయని జీవితముగా ఉన్నప్పుడు నేను ఏ విధముగా సంతోషం కోల్పోతున్నామని, లేక ఎన్నో సమస్యల చేత పాపం చేయనప్పుడు నా జీవితం నెమ్మది లేదని ఒకవైపు ఆలోచించే విధానంగా ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో పాపం అనే పుట్టిన దినం నుండి పాపముగా జీవించినప్పుడు ఆ పాపం నేను పాపమునకు దాసుడని, పాపం చేయుటకు నేను దాసుడుగా మారిపోయి పాపంలోనే జీవించి దేవుడు అనుగ్రహించే సమాధానం పొందలేని వ్యక్తులుగా మార్చబడుతున్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవుడు అనుగ్రహించు సమాధానం పొందలేనప్పుడు నేను పుట్టిన దినం ఈ దినం వరకు నా పాపపు జీవితమే నాకు ఆటంకమని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. దుఃఖానికి బదులు ఆనందమే, ఇక ఆనందం ఆనందమే, నిరుత్సాహాత్మ వెడలిపోయే, ఇప్పుడు ఉత్సాహ
ఆత్మ వచ్చింది. స్తుతుల వస్త్రం ధరించి దుఃఖమంతా మరచి స్తుతించి ఆరాధించేదం, మహోన్నతుని మహిమ పరిచేదం. సహోదరి సహోదరులారా, అందుకే సమాధానం అనే అంశముగా ఈరోజు మనం చూస్తున్నాం.